అరే శ్రీనివాస, బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? ఆ సమయం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము చాలా విలువైన కాలము. దానిని వృధా చెయ్యకూడదు. పూర్వము కాలాన్ని గడియల్లో లెక్కించేవారు. ఒక్క గడియకు మన ప్రస్తుత కాలమానం ప్రకారంగా 24 నిమిషాలు. ఒక్క ముహూర్తం అనగా 2 గడియల కాలమని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక్క అహోరాత్రంకి ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక్క రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది దీనినే బ్రహ్మ ముహూర్తము అంటారు. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి 98 నుండి 48 నిమిషాల మధ్యకాలం ఇది. నిజానికి తెల్లవారుజామున 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 గడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషాల ముందు కాలాన్ని అసురీ ముహూర్తం అని, అసురీ ముహూర్తానికి ముందు 48 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తమున లేచి భగవంతుణ్ణి ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మ ముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేధాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది. బ్రహ్మ ముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణ గాథలు ఉన్నాయి. కశ్యపు బ్రహ్మకు వినతకు జన్మించిన వాడు అనురుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనురుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినుత పుత్రుణ్ణి చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనురుడు జన్మించాడు. బ్రహ్మ అతని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మ ముహూర్త కాలం అంటారు అని వరం ఇచ్చాడు. ఆ సమయమున ఏ నక్షత్రాలు గ్రహాలు కానీ చెడు లేవు అని అనురుడికి వరం ఇచ్చాడు. అందుకే బ్రహ్మ ముహూర్త కాలము అన్ని శుభకార్యాలకు ఉన్నతమైనదని శాస్త్రం చెప్తుంది. ఈ బ్రహ్మ ముహూర్త కాలమున చదివే చదువు, చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయని చెప్పవచ్చు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మ ముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్థులకు, ధ్యానము జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్ల కాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం. ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలిగ్గా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపశ్శక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానము మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలను నష్టపోతూ ఉంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు చెయ్యకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్ళు. చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్ళు చల్లగా ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామము, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు, సాధన చేయటం చాలా మంచిది. బ్రహ్మ ముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చెయ్యకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ కూర్చొని చేసే ధ్యానానికి ఆ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిమిషాలు ఏదైనా కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవద్ ధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది. బ్రహ్మ ముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుప్నా నాడి తెరుచుకుంటుంది.
అందుకే ఋషులు యోగులు ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎప్పుడైతే మన నాసికా రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలు పెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ఓ వ్యక్తి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల అందం, తెలివితేటలు, ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపన్నులవుతారని, అంతేకాకుండా శరీరం తామర పువ్వులాగా అందంగా మారుతుందని చెబుతున్నారు. జై శ్రీకృష్ణ.